వంశమంతటను వ్యాపించెదవు. అంటే నలుదిక్కులు నీవు వ్యాపించదువు అని దేవుడు మాట ఇస్తున్నాడు. యాకోబు వాస్తవంగా చెప్పాలంటే దేవునిలో ఎదిగిన వాడేనా, దేవుడు తెలియని వాడు కాదు. ఎందుకంటే దైవికమైన కుటుంబంలో యాకోబు పెరిగాడు. యాకోబుకి దేవుడు అంటే ఎవరు తెలియదని కాదు, కానీ దేవుడే డైరెక్ట్ గా ఈసారి యాకోబుతోని మాట్లాడుచున్నాడు. దేవుడే డైరెక్ట్ గా వచ్చి కలలో ఆ దర్శనంలో యాకోబుతో ఒక మాట చెప్తున్నాడు. నేను నిన్ను మీ తండ్రికి ఇచ్చిన అబ్రహాముకి ఇచ్చిన మాట చెప్పున, ఇసాకుకి ఇచ్చిన మాట చెప్పున, నేను నిన్ను గొప్పవాడిగా చేస్తాను అని దేవుడు తిరిగి ఆ ప్రమాణానికనే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. చదవండము. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వెళుతున్న ప్రతి చోటికి నేను తోడుగా వస్తానంటున్నాడు. నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను అంటున్నాడు. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తికి దర్శనం ఇచ్చినప్పుడు అది సంపూర్ణంగా నెరవేర్చే వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే, నీవు రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఒక ప్రణాళిక చొప్పున దేవుడు ఈ లోకంలోకి నిన్ను రప్పించుకున్నాడు. దేవుడు తన ప్రణాళికలు, తన చిత్తమంతా జరిగే వరకు నీ జీవితంలో నిన్ను విడవకుండా నువ్వు వెళుతున్న ప్రతి చోటులోని దేవుడు నీకు తోడై ఉంటున్నాను అంటున్నాడు. కానీ మనం ఆ విషయములు మర్చిపోతూ ఉంటాం. వెళ్ళాల్సిన చోట్లకి మనం వెళ్ళకుండా, వెళ్ళకూడని చోటులు మనం దేవుణ్ణి రమ్మని మనం పిలుస్తున్నాం. యాకోబుకి దర్శనం వచ్చింది. ఆ దర్శనం చూసిన తర్వాత యాకోబు ఒక ఒప్పందం చేసుకుంటాడు దేవునితో. చూడండి ఆ ఒప్పందం ఏంటిదో చూడండి. 20వ వచనం చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తిరుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి. చూడండి, దేవుడు చెప్పిన మాటకి యాకోబు చెప్తున్న మాటలకి ఎంత తేడా ఉన్నదో చూడండి. దేవుడు ఏమంటున్నాడు, నీవు వెళ్తున్న ప్రతి స్థలానికి నేను తోడుగా ఉంటాను అంటున్నాడు. కానీ యాకోబు ఆ కళ అయిపోయిన తర్వాత, ఉదయం లేచిన తర్వాత, నీవు నాకు తిండి వస్త్రం ఇస్తే కండిషన్ పెడుతున్నాడు అక్కడ దేవునికి. దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు యాకోబుకి. యాకోబుకి ఏం చెప్పాడు? నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీకు తోడుగా ఉంటాను. ఈ రోజు దేవుడు మనకి అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అరే, ఎందుకు అడుక్కునే వారుగా నన్ను ప్రతిసారి బట్ట కొరకు, తిండి కొరకు మీరు అడుక్కుంటున్నారని దేవుడు మనల్ని సవాల్ చేస్తున్నాడు. నేను నీకు మాట ఇచ్చి ఉన్నాను, భూమి దిగంతముల వరకు నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాను. ఆయన నువ్వు ప్రతిరోజు మనం ప్రార్థనలోని ఏమడుగుతున్నాము? తిండి గురించి అడుగుతున్నాం, బట్ట గురించి అడుగుతున్నాం, డబ్బు గురించి అడుగుతున్నాము. సేమ్ యాకోబు బుద్ధే మనది. దేవుడు తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మన గురించి ఉద్దేశించిన సంగతులు దేవుడు ఎరిగి ఉన్నాడు. అవి హానికరమైనవి కావు, అవి మేలుకరమైన వాటివే దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. మేలు చేస్తాడని దేవుడు తెలుసు కూడా మనల్ని విడవడు, మనల్ని ఎడబాయడు అని తెలిసిన తర్వాత కూడా మన ప్రార్థనలో మనము ఏమడుగుతున్నాము, నిజంగా వాస్తవంగా మాట్లాడుతున్నాం. ఎక్కువ శాతం మీ ప్రార్థన దేని గురించి ఉండేది? అవునా కాదా చెప్పండి. ఎంత సిగ్గుచేటండి. మనుష్యుడు రొట్టె వలె మాత్రమే తెలిసి కూడా దానినే మనం ప్రార్థనలో అడుగుతున్నాం. ఎంత దౌర్భాగ్యమో చూడండి. మనిషి రొట్టె వలె జీవించడని తెలిసి కూడా మనం శ్రమ పడేది ఆ రొట్టె కొరకే, చచ్చిపోయేది ఆ రొట్టె కొరకే, కొట్టుకునేది ఆ రొట్టె కొరకే. ఇంతకి బంధాలు కూడా తెంచేసుకున్నది దేని కొరకు? బట్ట కొరకు, రొట్టె కొరకు, ఇల్లు కొరకు. కానీ దేవుడు
అందుకని చూడండి ఎంత భేదం ఉన్నదో. దేవుణ్ణి చెప్పిన మాటలు యాకోబుకి, యాకోబు కలల నుంచి లేచిన తర్వాత దేవునితో చెప్తున్న మాటలు చూడండి. అందుకనే దేవుడు అంటాడు, మీ ఆలోచనకి నా ఆలోచనకి భూమియు ఆకాశం అంత తేడా ఉన్నది. వాస్తవంగా అడుగుతున్నాండి, పోయిన నెల మీ ప్రార్థనలో ఎక్కువ శాతం మీరు కోరుకున్నది ఏమిటండి? సంఘంగా నేను అడుగుతున్నాను, సంఘ కాపురిగా ఏమి కోరుకున్నారు మీరు చెప్పండి. గత నెల అంతా ఏమి కోరుకున్నారు? ఎంతమంది కోత విస్తారముగా ఉన్నది, నేను పని చేయాలని నీ యొక్క పంటలోని ఎంతమంది ప్రార్థించి అడిగారు? ఎంతమంది ఆ విధంగా కోరుకున్నారు? ప్రేసలో వాడు ఒక్కరున్నారు మన మధ్య. చూడండి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఒకసారి మళ్ళీ ఆ మాట చదవండి. ఇందులోని ఈ వచనం చదవండి దయచేసి, 13వ వచనము. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువు వలె నగును. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు అక్కడ. ఈ భూమిని నీకుని నీ సంతానమునికి ఇస్తున్నాను, ఇసుక రేణులంత గొప్పగా నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు ఆల్రెడీ మాట చెప్పేశాడు. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు కాపాడుచు. ఈ దేశమునకు నిన్ను అక్కడ ఆగండి. దేవుడు అన్ని చెప్పాడా లేదా? నిన్ను విస్తరింపజేస్తాను, నీ కుటుంబం వలన భూమి అంతా విస్తరింపబడతది, తూర్పు పడమర ఉత్తర దక్షిణము నలుదిక్కులలోనే నీ కుటుంబం విస్తరింపబడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటాను, నేను రక్షిస్తాను, నువ్వు వెళ్తున్న ప్రతి దేవుడు ఈ మాటలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా మనకి సిగ్గుండాలండి. ప్రార్థన చేసి తిండి గురించి బట్ట గురించి పదే 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 మనం అడిగినప్పుడు నిజంగా మనం సిగ్గుపడాల్సిందే. ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయండి, పరిశుద్ధముగా జీవించాలని ప్రార్థన చేయండి, యథార్థవంతురాలుగా ఉండాలని, గుణవంతురాలుగా ఉండాలని, జ్ఞానవంతుడుగా నేను బ్రతకాలని ప్రార్థన చేయండి. డబ్బు సంపాదించుకున్న వాడి దగ్గర జ్ఞానం లేకపోతే ఏమైతుంది? చెప్పండి, అంత వ్యర్థం. యాకోబేమో ఇక్కడ అంటున్నాడు చూడండి, యాకోబు చెప్పిన మాటలు 20వ వచనం చదవండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు. ఆల్రెడీ అక్కడ ఏమన్నాడు? నువ్వు వెళ్తున్న ప్రతి చోట్లకు నీకు రక్షణ నేను కల్పిస్తానన్నాడు. నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకుని. అక్కడ అసలు తిండి గురించి దేవుడు మాట్లాడలేదు, ఆహారం గురించి దేవుడు మాట్లాడలేదు, వస్త్రం గురించి దేవుడు మాట్లాడలేదు. నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు నీవు దయచేస్తేనే నాకు దేవుడై ఉండెను అంట. ఈరోజు ఎంతమంది ఈ విధంగా ప్రార్థిస్తున్నారు? ఎంతమంది ఈ విధంగా ప్రార్థనలోని వారి యొక్క విన్నపములు ఎత్తిపడుతున్నారు? మీ ప్రార్థనలో నేను ఎందుకంటే మన ప్రార్థన తీరు మార్చుకోవాలి. మనం ఏది అడగాలో దేవుడి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. మనం క్షయమైన వాటి గురించి ప్రార్థిస్తున్నాము కానీ అక్షయమైన వాటి గురించి మనం ఏమాత్రమూ అడగటం లేదు. 3 పూట్ల తిన్నవాడు రేపు బ్రతుకుంటాడా? చెప్పండి. నో గ్యారంటీ. కోట్లు ఉన్నాయి, రేపు బ్రతుకుంటాడా? బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్తున్నాడు, రేపు బ్రతుకుంటాడా? మరి ఏం చేస్తే బ్రతుకుంటాడు? దేవుని చిత్తము నెరవేరిస్తేనే మనిషి బ్రతుకుతాడు. అది మర్చిపోయి ఈ లోకంలో ఉన్న కంఫర్ట్స్ ని మనము కోరుకుంటూ మనం క్షయించే వాటి గురించే ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు అంటాడు యోహాను పత్రికలోని 6వ అధ్యాయంలో అంటాడు, మీ పూర్వీకులు పరలోకంలో ఉన్న మన్నా తిన్నా కూడా చచ్చిపోయారు, కానీ నేను ఇచ్చే మన్నా తింటే ఎవడు చచ్చిపోడు. దేవునికి స్తోత్రం.
అందుకనే దేవుడు అంటున్నాడు, మనిషి రొట్టె వలె మాత్రము జీవించడు. దేని వల్ల జీవిస్తాడంట? దేవుని నోటి మాట ద్వారా మనిషి జీవిస్తాడంట. దేవునికి స్తోత్రం. చదవండము. మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఇది పాత నిబంధనలోని 10వ వంతు అనేది పాత నిబంధనలోని. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమంటాడంటే ధారాళముగా, సంతోషముగా. అక్కడ 10% పెట్టలేదు. కొత్త నిబంధన ఎక్కడైనా 10% కనిపిస్తుందా? చెప్పండి, చెప్పాలి. దశమ భాగము కొత్త నిబంధనలు ఎక్కడైనా కనిపిస్తుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చు విషయంలో ఏమంటాడంటే సంతోషముగా ఇవ్వండి అంటాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నాకు ఇచ్చిన దాంట్లో అంతటిలో నేను నీకు దశమ భాగము ఇస్తానంటాడు. ఎంత గొప్ప ఒప్పందము చూడండి. మనిషికి దేవునికి ఎంత తేడా ఉందో, మనిషి బుద్ధికి దేవుని బుద్ధికి. దేవుడేమో మనకి 100% ఇవ్వాలంట, మనం దేవునికి తిరిగి ఇచ్చేది ఏంటంట? తీసుకోవడానికి మనకైనా సిగ్గు ఉండాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేమో, అనాథులు ఉన్నారు, విధ్వరాలు ఉన్నారు. సంఘాల గురించి నేను మాట్లాడలేదు, కాపర్లకి ఇవ్వాలని మాత్రం ఏమాత్రం నేను చెప్పడం లేదు. అనాథ పిల్లలు ఉన్నారు, విధ్వరాలు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, దీనులు ఉన్నారు. ఏమో ఈ లోకంలో ఇంత ధనం ఉన్నా కూడా ఎందుకు ఈ రోజు ఈ పరిస్థితుల్లో వీరందరూ బ్రతుకుతున్నారు? దేని వల్ల బ్రతుకుతున్నారు? ఎవరు కారకులు దాని కొరకు చెప్పండి. నేను కాదు అని మాత్రం ఎవరు అనటానికి వీల్లేదు. ఏదో ఒక విధంగా నువ్వు సహాయం చేయగలిగే శక్తి దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. వాళ్ళు ఆ విధంగా జీవించడానికి కారణం నేను కాదు, నా వల్ల ఏమైతుంది, నా వల్ల నేను ఏమి చేయగలుగుతాను అని మాత్రం నీ నోటిలో నుండి ఏ రోజు కూడా దేవుడు ఇష్టపడు వినటానికి. అందుకనే అంటున్నాను, ఏమి సరిపోతుందమ్మా 10% నువ్వు దేవుడికి ఇచ్చేసి 90% నువ్వు పెట్టుకొని రోడ్డు మీద అనాథ పిల్లలు, విధ్వరాలు, ఒక స్త్రీ భర్తని కోల్పోయి ఉద్యోగం లేక పిల్లల్ని పోషించాలంటే ఎంత కష్టమో తెలుసండి, ఎంత అవమానం ఎదుర్కోవాలో తెలుసా ఆ స్త్రీ. అందుకని కొత్త నిబంధనలు వచ్చేసరికి ఆ 2 కాసులు ఇచ్చిన స్త్రీ గురించి అంత గొప్పగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. చదువుదామమ్మా. నేను కాపర్లకి ఇవ్వాలి, మమ్మల్ని బాగా మేపట్టి మమ్మల్ని గొప్పవాళ్ళు చేసి మేము కార్లు కొనుక్కొని బంగ్లాలు కొనుక్కోవాలని ఆశతో ఈ మాటలు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము బ్రతకగలుగుతాం, దేవుని వాకే మాకు జీవము, యెహోవా ఆశీర్వాదమే మాకు ఐశ్వర్యము. కానీ లేని వారికి మనం వెళ్ళి కాస్తంత సహాయము చేయగలిగిన మనసు దేవుడు మనకి ఇవ్వాలని ఆశతో ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. చదువుతాము. 29వ వచనం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. 9వ వచనానికి రండి ప్లీజ్. 29వ అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. చూడండి, రాహేలుని మొట్టమొదటిసారిగా చూచాడు. జనరల్ గా మనం ఇంగ్లీష్ లోనే ఒక మాట అంటాం, లవ్ ఎట్ ఫస్ట్. మగ పిల్లలు మారరు మీరు. సో రాహేల్ని చూచినప్పుడు ఆయన రాహేల్ని వెంటనే ఇష్టపడటము ప్రారంభించాడు. ఎవరిది ఈమె తెలుసుకున్న తర్వాత, నా సొంత బంధువు అని తెలుసుకున్న తర్వాత ఆ మనసు ఎంత గంతులేసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నాకు నచ్చిన స్త్రీ, నాకు ఇష్టమైన స్త్రీ నా బంధువు కుటుంబంలోనే అయినందుకు నిజంగా యాకోబు ఒక విధంగా దేవుడు చూడండి ఏ విధంగా సమకూర్చాడో యాకోబుకి. చదువుదామా. రాహేల్ని చూశాడు. యాకోబు తన తల్లి సహోదరైన లాబాను కుమార్తె రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాత్రి పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎత్తి ఏడ్చెను. చూడండి, మనుషులు మగవారి బుద్ధి ఏ విధంగా ఉంటుందంటే
ఏదో ఒక విధంగా స్త్రీలని మనం ఇంప్రెస్ చేయాలి. అక్కడ జనరల్ గా ఆ రాయిని ఎప్పుడు తొలగిస్తారంటే ఒక్కడి వల్ల కాదంట ఆ రాయిని తొలగించడం. సో ఆ యొక్క మందలు కాపర్లు ఎవరైతే వస్తారో 2-3 వచ్చిన తర్వాత ఆ రాయిని వారు జరిపిస్తారు. అయితే రాహేల్ని చూసినప్పుడు మీరు ఎందుకు ఇంకా ఈ రాయిని జరుపుకుంటా ఉన్నారంటే ఇంకా కొంతమంది రావాలని సంభాషణ జరుగుతుంది. అక్కడ యాకోబుకి వెళ్ళి రాహేల్ ముందు రాయిని జరుపుతున్నాడు, ఇంప్రెస్ చేయడానికి చూపిస్తాడు అన్నమాట. ఎవరిని ఇంప్రెస్ చేస్తున్నారండి మీరు? రాహేల్ని ఇంప్రెస్ చేయడానికి అక్కడ యాకోబు చూశాడు. మనం ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మనం ఏ పని చేస్తున్నాము అనే విషయం కూడా దేవుడు ఈ రోజు మనల్ని అడుగుతున్నాడు. నీ జీవితంలో నువ్వు దేవుని తప్ప మరి ఎవరినైనా ఇంప్రెస్ చేయాలని ఆశ కలిగి ఉంటే అది వ్యర్థమే. రాహేలు యాకోబు జీవితంలోకి వచ్చింది, కానీ ఏమైంది చెప్పండి? అంతగా ప్రేమించాడు, అంతగా ఇష్టపడ్డాడు. 20 సంవత్సరములు దాదాపు పని చేశాడు. బ్రతికిందా చెప్పండి? అంత ఇంప్రెస్ చేసిన ఆమెని దక్కించుకోగలిగాడా? బ్రతికించుకోగలిగాడా? చెప్పండి అమ్మా. అందుకనే అంటున్నానమ్మా, మీ సమయము వ్యర్థమైన పనుల్లోని మీరు వేస్ట్ చేయకండి. అమ్మాయిలకు కూడా ఇది వర్తిస్తుంది, అబ్బాయిలకు కూడా ఇది వర్తిస్తుంది. కన్యలుగా మీకు, కుమారులుగా మీకు, యవనస్తులకి మీకు నేను చెప్తున్నది ఏమంటే, ఒకరినొకరిని ఇంప్రెస్ చేసుకోవడానికి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మీ యవ్వన కాలంలోని దేవుణ్ణి ఇంప్రెస్ చేసి దేవుని కాడి మోసుకునేలాగా ఇంప్రెషన్ మీరు తెప్పించుకోండి. ఎప్పుడైతే దేవుడు ఇంప్రెస్ అవుతాడో ఆటోమేటిక్ గా జనులు కూడా నిన్ను చూసి ఇంప్రెస్ అవుతారు. నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయని అవసరం లేదు. ఈ రోజు జరుగుతున్నదే వ్యాలంటైన్స్ డే అంటారు, లేకపోతే ఆ డే అంటారు, ఈ డే అంటారు. ఒకరినొకరిని డబ్బుతోని, కార్డ్స్ తోని, గిఫ్ట్స్ తోని ఇంప్రెస్ చేయాలనుకుంటారు. All your impressions for one another is worth nothing. అర్థమైందా? అవి ఇంప్రెషన్ ఎంత మీరు ఇంప్రెస్ చేయాలనుకున్నా దేవుని ముందు అది వ్యర్థమే. రాహేలు కూడా ఇంప్రెస్ అయింది యాకోబుని చూచి. చదువుదామమ్మా. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుపోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకుని. చూడండి, ఇక్కడ కూడా ఏం జరిగిందంట? కౌగిలించుకొని ఎవరు ముద్దు పెట్టుకున్నారు? లాబాను. లాబాను ముద్దు పెట్టుకొని ఏం చేశాడు? యాకోబుని ఏం చేశాడు? మోసం చేశాడు. మనం ఇంతకు ముందు అధ్యాయాల్లో ఏం చదివామో చెప్పండి? యాకోబు ఏసావుని మోసం చేస్తాడు. ఇక్కడ లాబాను ముద్దుతో యాకోబుని, అంటే ఏది విత్తుతావో అదే వస్తావు. అక్కడ యాకోబు తండ్రిని మోసం చేశాడు, తన సహోదరుని మోసం చేశాడు. ఇక్కడ లాబాను మామూలుగా మోసం చేయలేదు, మోసగాడినే మోసం చేశాడు. అందుకనే ఒక మాట నేను చెప్తున్నది ఏంటంటే, మీరు మోసం చేసుకుంటే తప్పించుకోవడానికి ఏమాత్రము వీల్లేదు. మీరు విత్తినదే మీరు అదే పంట కోస్తారు. మీ అక్కని, మీ చెల్లిని, మీ తమ్ముడిని, మీ తండ్రిని, మీ తల్లిని, మీ బంధువులని మీరు మాయ మాటలతో మోసం చేయాలనుకుంటే ఒకరోజు ఎవడో మీ జీవితంలోకి వచ్చి అదే మోసము మీ జీవితంలో చేస్తాడు. అందులో తప్పించుకోవటానికి ఏ మాత్రము వీలు లేదు. ముఖ్యంగా ఏమిటంటే యవ్వనస్తులు, అరే ఎక్కడికి వెళ్తున్నామంటే ఏదో చెప్తారు, కానీ వెళ్తున్న పని వేరే, ఉద్దేశము వేరే. ఒకరోజు మీరు కూడా మోసపోతారు అనే విషయం మీరు మర్చిపోకండి. చదవండి అమ్మా. తన ఇంటికి తోడుకొని పోయాను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజంగా నీవు నా ఎముకయు నా మాంసాన్ని ఉన్నావు నేను. అతడు 1 నెల దినంలో అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధువైనందున ఊరకే నాకు కొలువు చేస్తావా? నీకేమి జీతం కావాలనో చెప్పుమని యాకోబుతో అడిగాను. లాబానుకి 2 కుమార్తెలుండివి.
వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేస్తానెను. ఇక్కడ చూడండి, 7 సంపూర్ణతని సిగ్నిఫై చేస్తుంది. 7 years denotes God's fulfillment to the bride. అర్థమైందండి మీకు? 7 సంఖ్య అనేది 6 ఒక దినము 1000 సంవత్సరములతో సమానము, 1000 సంవత్సరములు ఒక్క దినముతో సమానము. ఇక్కడ 7 సంవత్సరములు పని చేస్తానంటే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడంటే యేసుక్రీస్తు. అందుకని దేవుడు అంటున్నాడు ఆదికాండములో 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎక్కువ కాలము వాదించదు, వారు బ్రతుకు ఏండ్లు ఎంత, 120 ఏండ్లు అంటాడు. 120 years. హిబ్రూ భాషలోని యోవేలు సంవత్సరాలు అంటారు. అంటే యోవేలు సంవత్సరాలు అంటే 120 × 50 మనం క్యాలిక్యులేట్ చేస్తే 6000 years వస్తుంది. సో ఇక్కడ 7 ఏమి సూచిస్తుందంటే సంపూర్ణతని సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త భూమిని క్రొత్త ఆకాశముని 7000 సంవత్సరములు అయిన తర్వాత తన యొక్క వధువుని నిత్యకాలము ఆయన సన్నిధిలోని నిలబెట్టుకోబోతున్నాడు. సో అదే సంకేతన ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఒక దినము 1000 సంవత్సరములతో సమానము, 1000 సంవత్సరములు ఒక దినముతో సమానము. దేవుని సృష్టిని మనం చూసిన ఎడల 6వ దినముని మానవుని సృష్టించి 7వ దినము విశ్రాంతిని కలిగించాడు. 8వ దినం ఏమవుతుంది అయితే చెప్పండి? విశ్రాంతి తీసుకున్న తర్వాత 8వ దినం ఏమవుతుంది? ఫస్ట్ డే అవుతుంది. సో గాడ్ ఈస్ మేకింగ్ us enter into a new beginning again. సో 7 సంవత్సరములు యాకోబు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేనికి సూచనముగా యాకోబు ఈ మాట చెప్తున్నాడంటే, దేవుడు తన వధువు సంఘముని 7000 సంవత్సరములు అయిన తర్వాత దేవుడు, ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలో మనం అందరము కలిసి దేవునితోని మనం ఉండబోతున్నాము. అది అయిన తర్వాత సంపూర్ణంగా ఆ కాలం నెరవేర్చబడిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మనం వధువుగా నిత్య కాలము దేవునితో మన పెనిమిటితో మనము జీవించబోతున్నాము. చదవండి. అందుకు లాబాను, ఆమెను అన్యుడికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసింది. 25వ వచనానికి ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? చదవండి. రాహేలు కోసమే కదా నీవు కొలువు చేస్తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చడం మా దేశ మర్యాద కాదు. చూడండి, ఈ రోజు కూడా ఈ ఆచారం మనం పాటిస్తామా లేదా? చెప్పండి, పాటిస్తామా లేదా? ఇంటిలోని ఆడబిడ్డ అయిందగా మగబిడ్డకి పెళ్లి చేస్తామా లేదా? చేయం కదా. ముందు ఆడబిడ్డనే ముందు మనము వివాహానికి ఇస్తాం. ఈ ఆచారం ఇక్కడిది కాదు, ఎన్నో సంవత్సరముల నుండి వస్తుంది. కానీ ఇది దేవుడు ఏర్పరిచినదా? చెప్పండి, దేవుని ఏర్పరిచిందా? దేవుని ఏర్పరిచినది కాదా? చెప్పాలి. No rule as such. Absolutely no rule as such. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంటిలో పెద్ద కుమార్తె ఉంటుంది, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు, సమాజం ఏమనుకుంటుంది? నువ్వు పెళ్లి చేసుకోకుండా చిన్నదాన్ని పెళ్లి చేస్తే, చిన్నదానికి పెళ్లి చూపులు మనం చేస్తే సమాజం ఎవరికి కావాలండి? సమాజం. ఆమె ఏదో ఆశపడ్డది, ఏదో చేయాలని ఒక తృష్ణ కలిగి ఉన్నది. షీఈస్ లాంగింగ్ టు డూ సంథింగ్. కానీ ఏం చేస్తాం? తల్లిదండ్రులుగా అని చేయాలి ఆశలన్నీ, వెంటనే పెద్ద కుమార్తెకి పెళ్లి చేసేయాలి మనం. వీడు లేదు. There is no rule as such. Stop following these stupid rules, silly rules. ఇది మనుషులే ఏర్పరచుకున్నదేంటి? ఇలాంటి రూల్ బిబ్లికల్ గా లేదు. ఎవరు ఎప్పుడు సిద్ధముగా ఉంటే అప్పుడు వివాహము చెయ్యండి, అదే రూల్. దట్ ఈస్ ది ఓన్లీ రూల్.
ఎవరు ఎప్పుడు సిద్ధం, నాన్న నేను సిద్ధముగా ఉన్నాను పెళ్లి చేసుకోవటానికి, నాకు పెళ్లి కుమారుడు చూడండి, పెళ్లి చేయండి, ఎవరు వద్దన్నారు? నాకు వద్దు అంటే లేదు, నువ్వు చేసుకోవాలి. మ్యారేజ్ కెనాట్ బి ఫోర్స్డ్ బిట్వీన్ టూ పీపుల్ అండి. జీవిత కాలం అంతా వారు కలిసి బ్రతకవలసిన అవసరం ఉంది. అందుకనే రాహేలు కోసము నేను 7 సంవత్సరములైనా కష్టపడతానన్నాడు. సరే, అక్కడ తన ప్రేమిక కొరకు కష్టపడతానన్నాడు. మీరు దేని కొరకు కష్టపడాలని ఆశిస్తున్నారు? ఈరోజు ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు దేని కొరకు శ్రమించాలని మీరు దేన్ని ప్రేమిస్తున్నారు? దేవుడినా ఈ లోకంనా? నాకు తెలుసు దేవుడే అంటారు మీరందరూ. దేన్ని ప్రేమిస్తున్నారు ఎక్కువగా? చెప్పండి. ఎవరు చెప్పారు లోకాలని? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అందరూ లోకాన్నే ప్రేమిస్తున్నారు. నిజముగా దేవుణ్ణి ప్రేమించిన ఎడల ఈ రోజు ఎన్నో ఆత్మలు రక్షింపబడుతున్నాయి. అంత కోతకి పనివారు ఇంకా జతపడి ఉండేవారు. అందుకని అంటున్నాను, మీరు నిజంగా దేవుణ్ణి ఇష్టపడితే దేవునితో ఒప్పందం చేయండి. తండ్రి, నేను నీ కొరకు నా 7 సంవత్సరములు త్యాగం చేయాలనుకుంటున్నాను, లేకపోతే 3 సంవత్సరములు నేను త్యాగం చేయాలనుకుంటున్నాను. 3 సంవత్సరముల తర్వాత మళ్ళీ నా పనితీరుకు నేను వెళ్తాను, కానీ 3 సంవత్సరములు నేను విధేయుడుగా నీ కొరకు శ్రమిస్తాను. 50 సంవత్సరాలు వచ్చినా, 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు దాకా పని చేయని వారు ఎంతో మంది ఉన్నారు. ఎప్పుడు పని చేస్తాం మనం? ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించి, తండ్రి ఇదిగో ఈ 7 సంవత్సరములు నీ కోసం, ఈ 7 సంవత్సరములు నా కష్టార్జితం అంతా నీ కొరకు, నీ రాజ్యము కొరకు. అలాంటి ఒప్పందం చేసుకునే క్రైస్తవులు మన మధ్యలో ఉన్నారా లేదా మరి నాకు తెలియదు. ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆ ఆశతోనే నేను మాట్లాడుతున్నాను. చాలా మందికి, తప్పుగా అనుకోకండి పెద్దలు, మీరు నన్ను ఏం తిట్టుకోకండి, చాలా మంది రిటైర్ అయిన తర్వాత దేవుని సేవలోకి వస్తారు. అంతా అయిపోయిన తర్వాత ఎవరికి కావాలండి? యవ్వన కాలంలో కాడి మోయటము నరునికి మేలు. యవ్వన కాలంలోనే ఆయన, నేను 7 సంవత్సరములు ఆగుతాను, నేను ఇష్టపడిన ఆ స్త్రీ కొరకు నేను 7 సంవత్సరములు కష్టపడతాను, కష్టపడి నేను సంపాదించి నేను ఆమెని వివాహము చేసుకుంటాను. మీరు కూడా దేవునితో ఒప్పందం చేసుకోండి. తండ్రి, ఇదిగో నాయన ప్రభు, నా ఉద్యోగంతో పాటు, నా యొక్క ఆశీర్వాదములతో పాటు నేను నీకు ఎన్ని సంవత్సరమైనా 2 సంవత్సరములైనా ఏదో ఒక ఒప్పందం చేసుకోండి అబ్బా దేవునితోటి. ఏదో ఒక్క ఒప్పందం చేసుకోండి మీ జీవితంతో దేవునితోటి. దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, నువ్వు వెళ్తున్న ప్రతి చోటుకి నేను వస్తాను, నేను రక్షిస్తాను అంటున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు సమస్త రక్షణను కలిగిస్తున్నాడు. సమస్తము సమకూర్చువాడు దేవుడే. నీకు ఉద్యోగం కావాలంటే ఎవరిని అడుగుతావు? దేవుణ్ణి అడుగుతావు. నువ్వు ధనవంతుడు కావాలంటే ఎవరిని అడుగుతావు? దేవుణ్ణి. అందుకనే సమస్తము ఇచ్చేవాడినే నువ్వు ప్రేమించకుండా, ఆయనకి నువ్వు సమయం ఇవ్వకుండా, ఆయన కొరకు నువ్వు కష్టపడకుండా, నేను నా ముసలి వయసులోని నేను వస్తానంటే సేవలోకి కుదరదు. కొంతకాలం విత్తండి అమ్మా దేవుని రాజ్యం కొరకు. డబ్బులు విత్తాలని నేను చెప్పడం లేదు, మీ సమయాన్ని విత్తండి దేవుని కొరకు. 7 సంవత్సరములు తన ప్రేమిక కొరకు సమయాన్ని విత్తాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అంత కష్టపడ్డాడు. ప్రేమించిన దాని కొరకు దక్కిందా? కానీ దేవుని కొరకు మీరు శ్రమ పడినది వ్యర్థముగా పోదు. చిన్న వయసులోనే మీ బిడ్డలకి నేర్పించండి దేవుని కొరకు శ్రమ పడటం, దేవుని కొరకు సమయం కేటాయించడం. చిన్న వయసు నుంచి వారి దగ్గర ఉన్న కాస్త సమయాన్ని విత్తడానికి మీరు వారికి ట్రైనింగ్ ఇప్పిస్తే
పెద్దగా అయిన తర్వాత ఎన్ని ఆశీర్వాదములు మీ బిడ్డలు. మీరు మీ బిడ్డల కొరకు ఏ ఆలోచన కలిగి ఉండని అవసరం లేదు. ఎంత సమయం వారు దేవునికి విత్తారో దాన్ని బట్టి దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. మీరు సమయం విత్తరు, బిడ్డలకి కూడా సమయం ఇవ్వరు. పొద్దున్న లేస్తే స్కూల్కి పంపించేస్తారు, ట్యూషన్లు అంటారు, ఇదంటారు, అదంటారు. ఎక్కడుంది దేవునికి సమయం? ఈరోజు ఎప్పుడు ఇస్తాం దేవునికి సమయం? ఈ రోజు భూలోకంలో మనం బ్రతుకుతుంది మన కొరక, దేవుని కొరక? నిజం చెప్పుకుందాం. తప్పేంటి అది? అలా బ్రతకకూడదండి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒకరు వచ్చి, అదుగో మీ తల్లి, అదుగో మీ సహోదరుడు అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? తండ్రి చిత్తము చేసిన వారే నా తల్లి, నా సహోదరుడు. చదవండి అమ్మా. చూసారా ఏమైంది? మోసం చేసిన వాడికి మోసం జరిగింది. రాహేలు బదులు లేయా. ఓకే, అయిపోయింది. ఈమె యొక్క వారం సంపూర్ణం చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసినడలా, అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చిదమని చెప్పగా, యాకోబు అలాగ చేసి ఆమె వారం సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. కొంతమంది ఇలాంటి ఒప్పందాలు మనతో చేస్తారు. ఏమంటారంటే, సరే ఈ 1 year నాకు పనిచేసావు కదా, ఇంకొక 1 year పనిచేస్తే నీకు డబుల్ ఇస్తాను. సహజంగా మనం చూస్తూ ఉంటాం, 1 సంవత్సరం బ్యాంకులో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంత, సంవత్సరం దాటిన తర్వాత ఇంత ఇంట్రెస్ట్ తిరిగి మీకు ఇస్తామంటారు. ఇలాగ మోసం చేసే వాళ్ళు చాలా మంది మన జీవితంలోకి వచ్చి ఆశలు చూపిస్తూ ఉంటారు. ఇంకాస్త పని చేయి నా కొరకు, ఇంకాస్త పని చేయి. లోకం అదే చెప్తుంది మన కొరకు. 1 year పని చేసావు కదా ఈ కంపెనీలోని, ఇంకాస్త పని చేయి, నీకు ప్రమోషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఇయర్ అదేంటంటే ఇంకొక సంవత్సరం పని చేయనని ప్రమోషన్ ఇస్తాను. కానీ దేవుని దగ్గర అలా ఉండదండి. దేవుని కొరకు మీరు విత్తిన ప్రతి నిమిషము లెక్కింపబడుతుంది, ప్రతి సమయము లెక్కింపబడుతుంది. మనుషులు మాట మీద ఏనాడు నిలబడరండి. అలాంటి మనుషుల కొరకు మీరు శ్రమపడి మీరు ఇంప్రెస్ చేయాలనుకుంటే ఎంత వ్యర్థమైన పని మనం చేస్తున్నామో ఒకసారి గ్రహించండి. మనం దేవుణ్ణి మాత్రమే ఇంప్రెస్ చేయాలని ఆశ కలిగి ఉండండి. చదువుదామమ్మా. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్లు కొలువు చేసెను. 31వ వచనం చదవండి. లేయా ద్వేషింపబడ్డ యెహోవా చూచి ఆమె గర్వం తెరచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, నేను ద్వేషింపబడుతున్న సంగతి. చూడండి, ఇందులో నేను ఏం చెప్తున్నానంటే, ఒకవేళ దేవుడు చూడండి ఎంత గొప్పవాడంటే, తెలుసో తెలియకో లేయా కూడా మోసపడిపోయి రాహేల్ని ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా తండ్రి ఏం చేశాడు? యాకోబుకి అంటగట్టాడు. అంటగట్టిన తర్వాత రాహేల్ని ప్రేమించినట్టు లేయాని ప్రేమించలేకపోయాడు. కానీ దేవుడు పక్షపాతము చూపించకుండా ఆ యొక్క కుమార్తెని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని, నీవు ఎవరో వలన నీవు శ్రమ పడుతున్నావు, కష్టపడుతున్నావు అని చెప్పి దేవుడు ఆ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిజంగా చెప్తుందండి, దేవుడు ఏ ఒక్కరు నశింపకూడదని ఆశపడతాడు. ఒకవేళ నువ్వు ఎవరి చేత అయినా మోసపోయావు అంటే, మోసపోయిన పరిస్థితుల్లో దేవుడు నిన్ను వచ్చాడండి. దేవుడు ఆ పరిస్థితిలో నుండి నిన్ను తిరిగి లేవనెత్తుతాడు, నిన్ను ఫలింప చేస్తాడు, నిన్ను వర్ధిల్లు చేస్తాడు. దేవుడు ఏమాత్రము ఎవరిని విడవడండి. నీవు అన్యాయంగా మోసపోయావా? ఎవడైనా నీకు అడ్వాంటేజ్ తీసుకొని నిన్ను మోసం చేశాడా? నువ్వు బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా? ఏమీ అవసరం లేదు. నీ పరిస్థితి దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీవు దిగులు పడవలసిన అవసరము ఏ మాత్రము. దేవుడు కళ్ళు ఉన్నవాడా, కళ్ళు లేనివాడా? చెవులు ఉన్నవాడా, చెవులు లేనివాడా? చేయులున్నవాడు, చేయి లేనివాడా? అంటే సమస్తము చూడగలుగుతాడు, వినగలుగుతాడు, చెయ్యగలుగుతాడు. లేయాని చూచి
దేవుడు ఆమె గర్భముని తెరిచాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విషయంలో కూడా దేవుడు అక్రమంగా మోసపోయిన వారికి అన్యాయం చేయడండి. దేవుడు వారిని తప్పకుండా జ్ఞాపకము చేసుకొని వారిని ఆశీర్వదిస్తాడు. అయ్యో నేను మోసపోయాను అనే ఆలోచనతో మీ జీవిత కాలం గడపనవసరం లేదు. దేవుడు నీకు భరోసా ఇస్తున్నాడు. ఒకవేళ మీరు మోసపోయారా పర్వాలేదు, దేవుడే మీకు రక్షణకారుడై దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆ పరిస్థితిలోని దేవుడు నిన్ను విడిపిస్తాడు. చదువు. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకొని అతనికి. చూసారా, నేను ద్వేషింపబడుతున్నానని సంగతి యెహోవా విన్నాడంట. నీవు ఒకవేళ ద్వేషింపబడిన ఎడల నీవు చింతించవలసిన అవసరము ఏది లేదని దేవుడు చెప్తున్నాడు. నువ్వు మోసపోయినావా ఏమీ పర్వాలేదు, దేవుడు నీ మొరని విన్నాడు. దేవుడు నీ యొద్దకి రాబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను ఫలింపజేయబోతున్నాడు, నిన్ను వర్ధిల్ల చేయడానికి వస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను విడవడం ఆ దేవుడు. తెలుసో తెలియకుండా నువ్వు మోసపోయినా కూడా ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నువ్వు పెట్టిన మొరని విని నీ యొద్దకి దేవుడు వస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత చక్కటి. మరో ఒకసారి ఆ వచనం చదవండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనికి కూడా నాకు దయచేసి. ఎంతో మంది దేవా నన్ను ద్వేషిస్తున్నారు, కారణం లేకుండా నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను అసహించుకుంటున్నారు, నేను ఎప్పుడు మోసపోతున్నాను మనుషుల చేతుల్లోని అని మీరు అనుకొని కృంగిపోతున్నారా? దేవుడు మీ మొరని వింటున్నాడు. ఈ రోజు నేను చెప్తున్నాను, ఎవరైనా మీలో ఇక్కడ ఈ పరిస్థితిలో, ఎవరైనా పరిస్థితిలో, ద్వేషింపబడిన పరిస్థితిలో, అవమాన పరిస్థితిలో బ్రతుకుతున్నారా, మోసపోయిన పరిస్థితిలో ఉన్నారా? దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ మొరని నేను విని ఉన్నాను, నేను నిన్ను వర్ధిల్ల చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ ఇస్ హియర్ టు బ్లెస్. అందుకనే యాకోబు కలలోనే దేవుడు ఏమన్నాడు? నిన్ను విస్తరింప చేస్తానంటున్నాడు. ఈ భూమి నీకు, నీ సంతానమునికి నేను ఇస్తానంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటానంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. 30వ అధ్యాయం కొద్దామండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చెదనను. యాకోబు కోపం రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలంను. అమ్మా, గర్భఫలం అనేది మగవాడి చేతిలో లేదు, స్త్రీ చేతిలో లేదు. దీని వలన ఎన్ని కుటుంబాలు, ఎన్ని వివాహాలు తెగిపోయినాయో తెలుసా? ఈరోజు గొడ్డురాలు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో చెప్తారా లేదా చెప్పండి? సంతానము ఇచ్చేది దేవుడే. పిల్లలు ఎవరు బహుమానం అంట? యెహోవా ఇచ్చే బహుమానం. నా చేతిలో లేదు పిల్లలు కనటము, నా భార్య చేతిలో లేదు పిల్లలు కనటం. అందుకనే వ్యర్థమైన మాటలు మాట్లాడటం ఆపేయండి. పిల్లలు కనలేనంత మాత్రాన చూడండి, ఒక మాట అంటాడు చూడండి. హానా భర్త ఎవరు? ఏమంటాడు? 10 మంది కుమారులతో నేను సమానము కాదా? మరి ఇంకా ఎందుకు బిడ్డల కొరకు నువ్వు ఏడుస్తున్నావు అంటాడు. ఇక్కడ రాహేల్ ఎంత భయంకరమైన మాట అంట. ఒకవేళ నాకు పిల్లలు నేను ఇవ్వటం ఏంటి? పిల్లల్ని నేనేమైనా దేవుడు నా పిల్లల్ని ఇవ్వటానికి? నేను కూడా సామాన్యమైన మనిషిని. దేవుడి చిత్తము లేకుంటే పిల్లల్ని నేను కనలేను. ఎంత భయంకరమైన! ఈ రోజు నిజంగా ఈ మాట వలన ఎన్నో కుటుంబాలు, ఎన్నో పెళ్లిళ్ళు కూలిపోతున్నాయండి, పాడైపోతున్నాయి కుటుంబాలు, పిల్లలు లేక. ముఖ్యంగా అంతా ఎవరు తప్పు అంటారు సమాజము? ఎవరు తప్పు? ఆడపిల్లదే తప్పు. గొడ్డురాలి విను. తప్పంతా ఎవరి మీద మోపేస్తారు? మగవాళ్ళు కూడా దాన్ని చూసి ఊరుకుంటూ ఉంటారు. మార్చుకుందామండి మన ఆలోచన తీరు. తప్పు ఎవరిది కాదు,
యెహోవా ఇస్తాడు, యెహోవా తీసుకుంటాడు. ఇచ్చువాడు ఆయననే, తీసుకునేవాడు ఆయననే. అందుకని యోబు చాలా చక్కటి మాట అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును. నువ్వు కూడా మూర్ఖురాలుగా మాట్లాడవద్దు అంటాడు. Do not speak like a foolish woman. The Lord has given and the Lord has taken it away. ఏది మనది కాదమ్మా ఈ లోకంలో. నువ్వు ఇంప్రెస్ చేసి అంత కష్టపడి అంత సమయం నువ్వు కేటాయించినా కూడా దానిని నువ్వు దక్కించుకోలేవు అనే విషయము దేవుడు ఈ అధ్యాయముల ద్వారా మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏది నీకు నువ్వు పుట్టినప్పుడు వట్టి చేతులతో వచ్చావు, నువ్వు చనిపోయినప్పుడు ఏం తీసుకొని వెళ్ళావు? నేను మొన్న ఒక సమాధికి వెళ్ళాను, నారాయణగూడ సిమెట్రీలోని. అక్కడ చనిపోయినప్పుడు ఆయన ఉద్యోగం టైటిల్ కూడా అందు మీద పెట్టారు. నాకు భలే నవ్వు వచ్చింది. ఆ టైటిల్ ఏమైనా కాపాడిందా చెప్పండి? ఏ టైటిల్ నీకు కాపాడదు. ఎంత ఎవరిని నువ్వు ఇంప్రెస్ చేసి బ్రతికినా కూడా అదంతా వ్యర్థమే అని దేవుడు సెలవిస్తాడు. అందుకనే నీ జీవితం అంతా, అందుకనే అన్నాను ఇంతక పాటలోని, ఏం పాట పాడాము మనం? ఇదిగో దేవా నా చెప్పి విస్తార పంట పొలము నుండి కష్టించి పనిచేయి నేర్పున. నీ పంట, నీ కోత ఇంత విస్తారముగా ఉంది నాయన ప్రభువా, సంవత్సరము నేను కేటాయించులాగా సమయముని నాకు దయచేయలేదు ప్రభువా. విస్తారమైన పంట. ఒక సంవత్సరము దేవుని కొరకు నీవు పెడితే నీ జీవితము పాడైపోదు నాన్న. నీ జీవితము వ్యర్థముగా పోదు. మీ చదువులు ఆపేయొద్దని నేను అనటం లేదు. చదువుతో పాటు ఆ సంవత్సరము దేవునికి కూడా సమయము కేటాయించండి అంటున్నాను. అమ్మా నేను చదువుకుంటున్నాను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ట్యూషన్స్కి వెళ్ళాలి. మరి దేవునికి సమయం ఏది? నీ చదువు నిన్ను కాపాడుతుందా? నీ చదువు నిన్ను బ్రతికిస్తుందా? నీ ఉద్యోగం నిన్ను బ్రతికిస్తుందా? నువ్వు సంపాదించిన డబ్బు నిన్ను బ్రతికిస్తుందా? నువ్వు ఇంప్రెస్ చేసిన మనుషులు నిన్ను ప్రాణాలతో తిరిగి లేవనెత్తుతారా? నువ్వు చచ్చిపోతున్నప్పుడు నువ్వు ఇంప్రెస్ చేసిన నీ బాస్ నేను వచ్చి బ్రతికిస్తాడా? చెప్పండి అమ్మా. ఎవ్వరు ఏమి చేయరు దేవుడు తప్ప. ఆ విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. చదువుదామా. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా. చూడండి, am I instead of God? నేను దేవుణ్ణా అంటున్నాడు. am I instead of God? నా బదులు నేను ఇవ్వాలా దేవుడు ఇవ్వాలా అంటున్నాడు. am I instead of God అంటున్నాడు. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కన్ను. అలాగున సేమ్ ఎవరు తప్పు చేసింది ఇది? చూడండి, బలహీన సమయంలో మనం కోపంలో ఉన్నప్పుడు, ఆవేశములో ఉన్నప్పుడు మన మైండ్ పనిచేయలేదు. వెంటనే దుష్టుడు ఆ బలహీన సమయంలో మనల్ని పట్టుకొని తప్పుడు పనులు మన చేత చేయిస్తాడు, లేకపోతే ఇతరుల చేత చేయించులాగా పని మన చేత చేయిస్తాడు. ఎంత కోపం రగిలిపోతుంది రాహేలు లోపల. వెంటనే నాకేం తెలీదు, ఇదిగో దాసురాలు ఉంది, నువ్వు పిల్లలు కానీ ఆ పిల్లలు నాకు. అరే ఆమె పిల్లలు మీ పిల్లలు ఎట్లా అవుతారబ్బా? అవునా కాదు? చూడండి, అందుకనే అంటాను, కోపంలోని ఆవేశంలోని తొందరపాటులోని ఏ నిర్ణయము మీరు తీసుకోకండి. ఎవ్వరికి మీరు మాట ఇవ్వకండి. ఆవేశంలోని తీసుకున్న ఏ నిర్ణయం కూడా మీకు మేలుకరమైనగా ఉండదు. కోపంలో మీరు మౌనంగా ఉండటమే మీకు మేలు. ఆవేశంలోని ఏం చేస్తామంటే మన మైండ్ పనిచేయదంట, మన డిసిషన్ మేకింగ్ సరిగ్గా ఉండదంటున్నాడు. అందుకనే దేవుడు కోపం ఉన్న వాడితో స్నేహము చెయ్యొద్దు అంటాడు. ఎందుకంటే వాడి జీవిత కాలం అంతా తప్పుడు నిర్ణయాలే తీసుకుంటాడు. అలాంటి వాడితో నువ్వు స్నేహం చేస్తే, వాడు చెప్పినట్లు నువ్వు చేస్తే, నీ జీవితము కూడా మొత్తం వ్యర్థంగా కొట్టుకుపోతాయి. ఆవేశపరులతో స్నేహం చేసుకోకండి. కోపం ఎక్కువగా ఉన్న వారితో స్నేహం చేసుకోకండి. చీటికి మాటికి చిరాకు పడే వాళ్ళతో స్నేహం చేసుకోకండి. అందుకనే దేవుడు ఏమంటాడు? నిబ్బరము కలిగి ఉండుడి.
నిబ్బరముగా ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి అంటాడు. తొందరపాటు వల్ల జరిగే నష్టము నీకే, నాకు కాదు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి ఏమి నష్టం కాదండి. నష్టం ఎవరికి? నీ ఆవేశం వలన ఎవరికి నష్టం? నీ కోపం వలన ఎవరికి నష్టం? నీ తొందరపాటు వలన ఎవరికి నష్టం? నీకు, నీ ఇంటి వారికి. రేపు తల ఎత్తుకొని తిరుగులాగా చేయాలని, తిరగకుండా చేయాలని ఆశ దుష్టుడు చూస్తున్నాడు. వీడు ఎప్పుడు తొందరపాటు పడతాడో, వీడు ఎప్పుడు కోపపడతాడో, వీడు ఎప్పుడు చిరాకు పడతాడో, ఆ సమయంలో వాడిని పట్టుకొని వాడి చేత ఏదో ఒక మాట నేను వెల్లడిస్తాను. ఒక్కసారి మాట బయటికి వెళ్ళిందంటే అది తన పని పూర్తి చేసే వరకు వ్యర్థంగా తిరిగిపోదు, మంచిదైనా చెడైనా. చదువుతాము. అందుకామె, నా దాసి అయిన బిల్హా అన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కలను, అలాగున ఆమె వలన నాకు పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని. ఇప్పుడు 25వ వచనానికి వద్దాం. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను. చూడండి, మనం కూడా ఈ మాట చెప్పాలండి. అయ్యా దేవా, ఇంతకాలం వరకు నేను ఈ చోటులో పనిచేశాను, నీ ఇంటికి నేను తిరిగి రావాలని ఆశపడుతున్నాను, నేను తిరిగి వచ్చేలాగా సహాయం నాకు దయచేయి నాయనా. నా జీవిత కాలం అంతా, నా సమయం అంతా, నా బలమంతా, నా యవ్వనమంతా నేను ఈ ప్రాంతంలోనే ఏం చేశాను? పని చేశాను. అంతా వ్యర్థముగా పోయింది. ఇప్పుడు నేను నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాను. అది సాధ్యమా చెప్పండి? కంపెనీలోని మీరు ఉద్యోగాలు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? చేతులు ఎత్తండి. 2 రోజులు వెళ్ళండి ఉద్యోగానికి, ఉద్యోగం ఉంటుందా లేదా? వారంలో చెప్పాలమ్మా. అంటే 6 రోజులు ఉద్యోగం పని చేయాలి కదా. 6 రోజులు పని చేస్తేనే మీకు కరెక్ట్ గా జీతం వస్తుంది. మీరు 1 రోజు సంఘానికి వచ్చేసి పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. 6 రోజులేమో లోకంలోని ఎంత కష్టమైనా, ఎంత అవమానం, ఎంత శ్రమైనా, ఎంత భారమైనా 6 రోజులు పని చేస్తారు. 1 రోజు వచ్చి 2 గంటలు కూర్చోడానికి ఇబ్బంది, టైం కూడా రాము మనం. ఎవరిని మోసం చేస్తున్నారండి మీరు? ఎవరిని మోసపుచ్చుకుంటున్నారు మీరు? 6 రోజులు టైం, ఆఫీస్కి టైం అయిపోతుంది, పనికి టైం అయిపోతుంది. 6 రోజులు కష్టపడతారు. ఎంత డెడికేటెడ్ గా చేస్తారో. దేవుని మందిరానికి వచ్చేసరికి, దేవుని దగ్గరికి వచ్చేసరికి సమయంకి లేదు, రిగార్డ్ లేదు, రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, యాకోబు లాగా మీరు కోరుకోకండి తిండి ఇస్తే, బట్ట ఇస్తే ఒప్పందం చేసుకోవటానికి. అది దేవుడు ఎలాగో ఇస్తాడు. ముందు నా నీతిని, నా రాజ్యముని వెతుకుడి, అప్పుడు అన్నీ నేను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. అరే 6 రోజులు లోకము కొరకు, ఈ నశించిపోయే శరీరం కొరకు, చిరిగిపోయే బట్టల కొరకు, అరిగిపోయే చెప్పుల కొరకు 6 రోజులు గంటల తరబడి పనిచేయాలని ఆశ కలిగి ఉంటే, 1 రోజు పూర్ణ హృదయముతో దేవుని కొరకు శ్రమ పడటానికి ఎందుకు ఆశపడటం లేదు క్రైస్తవులు? నాకు అర్థం కావటం లేదు. క్షయమైన వాటికి 6 దినములు పెడుతున్నారు, అక్షయమైన వాటికి 2.5 గంటలు కూడా మనం మందిరంలో సరిగ్గా కూర్చోలేకపోతున్నాం, మందిరం కూడా మనం వెళ్ళలేకపోతున్నాం. చూడండి ఎక్కడుంది మన మనసు? యాకోబు వంటి మనసు మనకి ఉండకూడదమ్మా. తిండి, బట్ట. దేవుడు ఏమంటున్నాడు? పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి తిండి నేను పెట్టడం లేదు. సిగ్గుండాలి నిజంగా మనం ఆ విషయంలో దేవుడిని అడగటానికి. అరే పక్షుల్నే జ్ఞాపకం చేసుకున్న దేవుడు తన చేతులతో తన స్వరూపంలో నియమించుకున్న వారిని జ్ఞాపకం చేసుకోవడం. చదువుదామమ్మా. నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళదును. వారి కోసం నీకు కొలువు చేస్తిని, నేను నీ కొలువు చేసిన విధంలో నీ వెరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను
ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటున్నాను చెప్పాను. మరియు అతడు, నీ జీతం ఇంతే అని నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదనను. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేస్తున్నో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు. చూడండి, అలాంటి ఆశీర్వాదాలు దేవుడు తన బిడ్డలకి కలుగ చేస్తాడు అంటున్నాడు. నీవు ఎక్కడైతే అడుగు పెడతావో, నువ్వు ఎవరైతే ఇంటికి వెళ్తావో ఆశీర్వాదములు నీతో వెళతాయి. లాభానికి చెప్తున్నాడు యాకోబు, నేను రాకముందు నీ దగ్గర కొద్దిగే, కానీ నేను వచ్చిన తర్వాత విస్తారంగా ఉన్నది. దేవుడు ఆ ఆధిక్యత ప్రతి బిడ్డకి అనుగ్రహించింది. లేని వారి దగ్గరికి మీరు నిజంగా వెళ్ళండి. కొద్దిగా ఉన్న వారి దగ్గరికి రక్షణ పొందుకుని సంపూర్ణమైన జ్ఞానం పొందుకున్న వారు మీరు దగ్గరికి వెళ్ళి కాస్త విత్తండి వారికి. ఏం విత్తమంటున్నాను? మీ సమయాన్ని విత్తమంటున్నాను. దేవుడు ఇచ్చిన జ్ఞానముని వారితో పంచుకోండి. దేవుడు ఇచ్చిన రక్షణ గురించిన విషయము వారికి చెప్పండి. ఆ కొద్దిగా ఏమైతుంది? అవి పొందుకున్న తర్వాత ఆ కొద్దిగా ఉన్న వాడి దగ్గర ఏమైతుంది? విస్తారముగా దేవుడు మారుస్తాడంట. దేవుడు అంత ఆధిక్యత ప్రతి బిడ్డకి, ప్రతి జీవితాన్ని మార్చగలిగే శక్తి ప్రతి క్రైస్తవుడిలో ఉన్నది. ఈరోజు కొద్దిగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళు అంటున్నాడు దేవుడు. తన ప్రవక్తుడిని ఏలియాని పంపించాడు ఒక విధవరాలు దగ్గరికి. కొద్దిగానే ఉంది ఆ స్త్రీ దగ్గరికి, కానీ ప్రవక్తుడు వెళ్ళాడు. ఆ కొద్దిగా ఏమైపోయింది? విస్తారం అయిపోయింది. దేవుడు అదే ఆధిక్యతను మీకు కలుగజేశాడు. నేనే కొద్దిగలో బ్రతుకుతున్నాను దేవా, నేనేమి ఇవ్వగలుగుతున్నాను మాత్రం ఆలోచన మీ మైండ్ లో నుంచి తీసేయండి అబ్బా. నన్ను బలపరచువాను ఎందు నేను సమస్తము చేయగలుగుతాను, వెళతాను. నేను సంపూర్ణమైన రక్షణను పొందుకున్నాను, జ్ఞానముని పొందుకున్నాను, పరలోక రాజ్యముని పొందుకున్నాను, రాజైన యాచక సమూహముగా నేను కాబోతున్నాను. ఇన్ని మేలు నేను పొందుకొని నా దగ్గర తక్కువ ఉంది, కొద్దిగా ఉంది అనుకోవటం మనకి నిజంగా సిగ్గుగా ఉండాలి. విశ్వాసం అంటే ఏమిటి? నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపం. అరే మనం ఆల్రెడీ పొందేసుకున్నామప్పా, వాటి గురించి మీరు ఆలోచించకండి. నేను ఈ మాటలు చెప్తున్నాను. నా దగ్గర ఏమీ లేదు అని క్రైస్తవుడు చెప్పుకుంటే వాడు నిజంగా దరిద్రుడే. యెహోవా ఆశీర్వాదమే నాకు ఐశ్వర్యం అని చెప్పి, ఇదిగో ఆ కొద్దిగా ఉన్నవాడి దగ్గరికి నేను క్రీస్తుని, నేను నాలో ఉన్నవాడు యెహోవాలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు కాబట్టి ఆ కొద్దిగా దగ్గర ఉన్నవాడికి నేను వెళ్ళి యేసుక్రీస్తుని పరిచయం చేస్తాను. ఆ కొద్దిగా ఉన్నవాడు కూడా బహుగా విస్తరింపబడతాడు ఆత్మీయంగా. దేవునికి స్తోత్రం. అటు విధంగా మనం ఆలోచన మార్చుకోవాలి. ఎంతసేపు ఇవ్వటం అంటే డబ్బు కాదండి, డబ్బే కాదు అంత. డబ్బు ఏ మనిషిని కూడా కాపాడలేదు. రేపు ఒకవేళ నేను కోట్లు సంపాదించుకున్నా నేను వెళ్ళేది 6 అడుగుల్లోకే. కాకపోతే మార్బుల్ ఫినిషింగ్ కాస్త బాగుంటదేమో, అంతే, తేడా ఏమి లేదు. కానీ కుళ్ళిపోతాను లోపల, అందరిలాగే నేను కూడా కుళ్ళిపోతాను. తేడా ఏమి లేదు. బయటకు అంతగానే దేవుడు అంటాడు, తెల్ల సున్నం కప్పిన సమాధులు. చదువుదాము. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెలా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదించు. ఈ మాట మనం చెప్పాలండి. ఈ రోజు నాకు ఎందుకో దేవుడు మళ్ళీ పదే ఈ మాట చెప్పమని చెప్తున్నాడు. తండ్రి యేసయ్య, నీవు నా జీవితంలో రాకముందు నా దగ్గర కొద్దిగే, కానీ నువ్వు వచ్చిన తర్వాత నేను సమస్తము పొందుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. అవును నాయన తండ్రి, నా దగ్గర కొద్దిగానే ఉన్నది. ఆ కొద్దిగా ఉన్నప్పుడు నీవు నా యొద్దకి వచ్చావు నాయన ప్రభువా, నీవు నన్ను దర్శించావు నాయన ప్రభువా, నీవు నాతో మాట్లాడేవు. నేను వెళ్తున్న ప్రతి చోటిలో నన్ను వర్ధిల్ల చేస్తావు, విస్తరింప చేస్తానన్నావు నాయన తండ్రి. కొద్దిగా నా దగ్గర ఉన్నది, ఈ రోజు నిన్ను పొందుకున్న తర్వాత అధికముగా నేను పొందుకున్నాను. చెప్పు
చెప్పుకుందామమ్మా ఈరోజు మనం దేవునితో. 10,000 రూపాయలు సూట్ వేసుకుంటే ఎక్కువగా పొందుకున్నాం అని కాదు. కాస్ట్లీ బెల్ట్ వేసుకుంటే, కాస్ట్లీ షూ వేసుకుంటే, కాస్ట్లీ కార్లో తిరిగితే పొందుకున్నాం అది కాదమ్మా పొందుకోవటం. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ధనవంతుడికి అర్థం ఎవరైనా చెప్పగలుగుతారా? 1000 రూపాయలు ఇస్తా, చెప్పండి. ధనవంతుడు అంటే పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేదు. The fastest way to hell? No. జ్ఞానం పొందుకోవడం లేదు. ధనవంతుడు అంటే పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేదు. ధనవంతుడు ఎవడు? ధనం కలిగిన వ్యక్తి. అంటే మీ ఆలోచన ఎలా ఉందో చెప్పడానికి ప్రశ్న వేశాను. ధనవంతుడు ఎవడో తెలుసండి? 3 పూట్ల తిన్న తర్వాత 1 పూట మిగిలిపోతే వాడంత ధనవంతుడు ఆ రోజుకి ఎవడు లేడు. వాడే నిజమైన ధనవంతుడు. అరే ఈ రోజు 3 పూట్ల తిని 1 పూట ఎక్స్ట్రా మిగిలిపోయింది, నువ్వు ఏం చేస్తున్నావు? రేపటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అంటే నీ అంత దరిద్రుడు ఈ లోకంలో మరొకడు. చూసారా మన ఆలోచన తీరు ఏ విధముగా ఉన్నదో? ధనవంతుడు ఎవడో తెలుసండి? నిజంగా దేవా ఈ రోజు 3 పూట్ల నాకు తిండి పెట్టావు, నిజంగా నా అంత ధనవంతుడు ఎవడు లేడు. నాకు ఈ రోజు వస్త్రం ధరించుకోవటానికి వస్త్రం ఇచ్చావు, చెప్పులు ఇచ్చావు, నాయనా ఈ రోజు నా అంత ధనవంతుడు. ఎప్పుడైతే ఇలా మనం చెప్పుకోగలుగుతామో, దేవునితో ఒప్పందం చేసుకోకండి, మంచి బట్టలు, మంచి ఉద్యోగం, మంచి కారు, యాకోబు వంటి మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. మన అంత ధనవంతుడు ఎవడు లేడు. అందుకనే ధన అపేక్ష సమస్త కీడుకి, తెలిసి కూడా మళ్ళీ బట్ట, తిండి, ఇల్లు, ఉద్యోగం ఇయే కోరుకుంటాం మనం ప్రార్థనలు. ఈ రోజు దయచేసి ఎవరు వాళ్ళ కొరకు, ఉద్యోగాల కొరకు, ఎగ్జామ్స్ కొరకు మాత్రం ప్రార్థన, ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయడానికి రండి, నేను ప్రార్థన చేస్తాను చాలు. ప్రతి ఆదివారం అయ్యే కోరికలు, ఆత్మీయంగా నేను బలపరచబడాలి, ఆత్మీయంగా నేను ఎదగాలి. కొద్దిగా ఉన్నప్పుడు యేసయ్య నా దగ్గరకు వచ్చి సమస్తము నాకు అనుగ్రహించాడు. మరణము నుండి జీవంలోకి యేసయ్య నన్ను నడిపించాడు. సమస్త మేలులు దేవుడు నాకు చేసి ఉన్నాడు. ఇంత పొందుకున్న తర్వాత నేను దేవా నా దగ్గర ఏమీ లేదు అని అడుక్కునే వాళ్ళగా నేను ప్రార్థనలు చేస్తున్నాను. మార్చుకుందాం మన ప్రార్థన తీరు, మార్చుకుందాం మన ఆలోచన తీరు, మార్చుకుందాం. 2 కాసులు ఉన్న స్త్రీ 1 కాసు ఇచ్చిందా, 2 కాసులు ఇచ్చేసింది? సమస్తము ఇచ్చేసింది. ఆ 2 కాసులకి విలువ లేదు, కానీ దేవుని దృష్టిలో అదే గొప్ప విలువ అయింది. దేవునికి స్తోత్రం. నీ దగ్గర ఏమీ లేదనుకోకండి అమ్మా, ఉన్నది కాస్త దేవునికి విత్తండి. ఆ విధవరాలు స్త్రీ ఏలియా వచ్చినప్పుడు ఆమె దగ్గర ఉన్న కాస్త పిండి, కాస్త నూనె ఆ ప్రవక్తుడికి విత్తేసింది. ఆ ప్రవక్తుడు తీసుకొని దేవుని రాజ్యంలో విత్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు కరువు చూడలేదు ఎన్నడూ ఆమె జీవితంలో. దేవునికి స్తోత్రం. మీరు ఎంత మీ బాసుల కొరకు, మీ ఉద్యోగాల కొరకు మీరు కష్టపడినా కూడా దానిలో ఫలితం ఏమీ ఉండదు. బహుశా ఎక్స్పెన్సివ్ క్లోత్స్ మారుతాయేమో, బట్టలు కాస్త కాస్ట్ మారుతుందేమో, కారు కొంచెం కాస్ట్ పెరుగుతుందేమో, ఇల్లు కొంచెం మారుతుందేమో, కానీ దానివల్ల ఉపయోగము ఏదీ లేదు. అందుకనే దేవుడు నాకు ఇదే మాట చెప్తున్నాడు, నా దగ్గర కొద్దిగా ఉన్నప్పుడు నీవు నా దగ్గరికి వచ్చి నన్ను గొప్పవాడిగా చేసేవు. దేవునికి స్తోత్రం. మరి దీనితో ఈ అధ్యాయం నేను పూర్తి చేస్తున్నాను. వచ్చే వారము కొద్దిగా ఉన్నది అని మాత్రం నేను వినకూడదు. ఏమంటారు మీరు? అందుకని సాక్ష్యం చెప్పమంటారు. నేను ఒక్క మంచి మాట దేవుని కొరకు మనం సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. కొద్దిగా లేదు కాదు నాయన ప్రభువా, ఏమీ లేని వాడిని ఇంత గొప్పగా దేవా నువ్వు మార్చేసావు నా జీవితాన్ని. ఐ వుడ్ రిక్వెస్ట్ మై choir team to come. ఇదిగో దేవా నా జీవితం పాట పాడుకుంటూ కానుకలు